రాజకీయాలు, ప్రభుత్వ పాలనలో తలములకలైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. రాజధాని అమరావతికి ప్రాధాన్యం ఇచ్చేలా విజయవాడ సమీపంలోనే షూటింగ్ నిర్వహిస్తూ ఉండటం విశేషం. ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే హీరోగా పవన్ కళ్యాణ్ మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టబోతున్నాడని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా భారీ సెట్ రూపొందిస్తున్నారనే సమాచారం అందుతోంది. ఈ మేరకు హరిహర వీరమల్లు సినిమా అప్డేట్స్ ఇలా ఉన్నాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్స్ వర్సెస్ స్పిరిట్ అనే పిరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులకు కొత్తదనం అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్తో పాటు 400 నుండి 500 మందితో ఈ భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించగా ఈ యుద్ధ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్స్ వర్సెస్ స్పిరిట్ చిత్రం క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు కీలక విషయాన్ని ప్రకటించారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు, ఈ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్తో పాటు దాదాపు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో మెరుస్తున్నారు. అద్భుతమైన టీజర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందు ఉంచుతామని, అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ చెబుతున్నారు. మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు, అలాగే తోట తరణి అద్భుతమైన సెట్లను రూపొందించారని సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2025 మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అలాగే కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం శ్రమిస్తోంది.